అమెరికాలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు కనిపిస్తుండటంతో దిగ్గజ కంపెనీలన్నీ ఖర్చులు తగ్గింపుపై దృష్టి పెట్టాయి. భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, టెస్లా, వాల్మార్ట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించాయి. దీంతో తమకు స్వదేశం వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని భావిస్తున్న H-1B వీసా టెక్కీలకు అమెరికా పౌరసత్వ ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అలాంటి వారికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటో తెలియజేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని ఉపయోగించుకోవడం ద్వారా 60 రోజులు గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా వారు అమెరికాలో ఉండేందుకు అవకాశం లభించనుంది. లే ఆఫ్ ఎదుర్కొంటున్న H-1B వీసాదారులు నాన్ ఇమ్మిగ్రేషన్ స్టేటస్ మార్పు కోసం దరఖాస్తును ఫైనల్ చేసుకోవచ్చు, లేదా స్టేటస్లో మార్పు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. బలవంతపు పరిస్థితుల ఉపాధి అధికార పత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ మారేందుకు పిటిషన్ దాఖలు చేసి లబ్ధి పొందవచ్చు. ఇవి లే ఆఫ్స్, ఉద్యోగం కోల్పోయిన వారికి ఉన్న అవకాశాలు. 60 రోజుల గ్రేస్ పీరియడ్లోగా ఈ చర్యల్లో ఏదైనా ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. తద్వారా H-1B వీసాదారులు నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ కోల్పోయినప్పటికీ అధికారికంగా అమెరికాలో మరికొంతకాలం ఉండే అవకాశం పొందుతారు. అలాగే అర్హత గల H-1B నాన్ ఇమ్మిగ్రెంట్లు కొత్త H-1B పిటిషన్ దాఖలు చేసిన వెంటనే వేరే కంపెనీలో పనిచేయవచ్చు. అలాగే 180 రోజుల స్టేటస్ పెండింగ్ గడువు తర్వాత వారి స్టేటస్ అప్లికేషన్ను కొత్త కంపెనీ ఉద్యోగ ఆఫర్ కింద సర్దుబాటు చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుత స్టేటస్ను డిపెండెంట్ లేదా స్టూడెంట్ లేదా విజిటర్ స్టేటస్ కింద కూడా మార్చుకోవచ్చు. దీనివల్ల దరఖాస్తుపై నిర్ణయం వెలువడే వరకు చట్ట విరుద్ధంగా దేశంలో ఉన్నట్లుగా పరిగణించడాన్ని ఆపొచ్చు. ఇక సెల్ఫ్ పిటిషన్డ్ ఇమ్మిగ్రెంట్ వీసా పిటిషన్లు వేసే అర్హత ఉన్న ఉద్యోగులు స్టేటస్ అప్లికేషన్ సర్దుబాటుతో పాటే ఈ పిటిషన్ని కూడా ఏకకాలంలో ఫైల్ చేయవచ్చు. దీనివల్ల అలాంటి ఉద్యోగులు అమెరికాలో ఉండేందుకు ఏడాది పాటు EAD పొందేందుకు వీలవుతుంది.